ఓం శ్రీ గురుభ్యో నమః. నాదబ్రహ్మ త్యాగయ్య. 64 కళల్లో సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అది ఏ సంగీతమైనా అందులోని మాధుర్యాన్ని అనుభవించడంలో ఆనందం ఉంటుంది. పాటలకు రాగాలను సమకూర్చి, సంగీతానికి సిద్ధాంతాలను రూపొందించి, నిర్దిష్టమైన సాంప్రదాయాలను ప్రవేశపెట్టిన మహనీయులు ఎందరో. వారిలో నాదబ్రహ్మ త్యాగయ్య చిరస్మరణీయులు, గొప్ప వాగ్గేయకారులు. త్యాగయ్య గారు తంజావూరు జిల్లాలో కావేరీ నదీ తీరంలోని తిరువారూరులో సీతమ్మ రామబ్రహ్మం దంపతులకు 1767 మే 4వ తేదీన జన్మించారు. తన ఆరాధ్య దైవాలైన సీతారాముల పేర్లే తన తల్లిదండ్రుల పేర్లు కూడా కావడం తన అదృష్టంగా భావించేవారట. బాల్యం నుంచి పరమ రామభక్తుడైన త్యాగయ్య తండ్రి దేవతార్చన చేసుకునేటప్పుడు నిత్యం పక్కనే కూర్చుని తన్మయత్వంతో గొంతు కలిపేవారు. ఒకరోజు అలాగే భక్తి పారవస్యంలో నమో నమో రాఘవ అనే కీర్తన పాడగా తండ్రి ఆశ్చర్యపోతూ, ఇంత చక్కటి పాట ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగారు. నోటికి వచ్చింది పాడేశానన్నారట త్యాగయ్య. అది విని కొడుకు గొప్ప వాగ్గేయకారుడు అవుతాడని రామబ్రహ్మం ఆనాడే పసిగట్టారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా త్యాగయ్యకు సంగీతం నేర్చుకోవాలన్న కోరిక తీరే మార్గం కనిపించలేదు. ఊరి వెలుపల ఉన్న పూల తోటకెళ్ళి తండ్రి పూజకు పూలు కోసుకొచ్చేవారు త్యాగయ్య. ఆ దారిలోనే శొంఠి వెంకటరమణయ్య అనే సంగీత విద్వాంసుడి ఇల్లు కనపడేది. రోజు పూలు తెస్తూ ఆ ఇంటి ముందు ఆగి ఆయన శిష్యులకు చెప్పే సంగీత పాఠాలను శ్రద్ధగా వినేవారు త్యాగయ్య. ఒకరోజు అలాగే సంగీత పాఠంలో లీనమై ఇంట్లో తండ్రి పూజ విషయమే మర్చిపోయారు. దాంతో వెతుక్కుంటూ వెళ్ళిన రామబ్రహ్మానికి వెంకటరమణయ్య ఇంటి ముందు నిలబడి పాఠం వింటున్న కొడుకు కనిపించాడు. వెంటనే అతన్ని తీసుకుని రమణయ్య దగ్గరికి వెళ్ళి విషయం వివరించారు. అప్పటికే త్యాగయ్య పేరు విని ఉన్న రమణయ్య గారు అతన్ని శిష్యుడిగా చేర్చుకున్నారు. ఓ సందర్భంలో వెంకటరమణయ్య ఇంట్లో జరిగిన సంగీత సభలో గురువు ఆనతి మేరకు త్యాగయ్య అప్పటికప్పుడు బిళహరి రాగంలో దొరకునా ఇటువంటి సేవ అనే కీర్తన ఆశువుగా ఆలపించారు. ముగ్ధుడైన గురువు ఆనందం పట్టలేక త్యాగయ్యను ఆలింగనం చేసుకుని ఆశీర్వదించారు. అప్పటి నుంచి త్యాగయ్య కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపించాయి. తండ్రి మరణానంతరం త్యాగయ్య శిష్యులను కూడా తీసుకుని పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ తన గాన మాధుర్యంతో శ్రోతలను పరవశులను చేస్తూ రామభక్తి సాగరంలో మునిగి తేలేవారు. త్యాగయ్య రాసి స్వరపరిచిన ఆణిముత్యాల్లాంటి 5 కీర్తనలను పంచరత్నాలంటారు. ఏటా శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల్లో ఈ 5 కీర్తనలను సామూహికంగా గానం చేయడం ఆనవాయితీ. ఈ ఉత్సవాల్లో పాల్గొని విద్వాంసులతో గొంతు కలిపి పాడటాన్ని అదృష్టంగా భావిస్తారు. సంగీత కళాకారులు ఐహిక ప్రలోభాలకు దాసులవ్వకుండా నాదబ్రహ్మగా కీర్తి పొంది ఆరాధనలు అందుకుంటున్న త్యాగయ్య గారు ప్రాతస్మరణీయులు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.